హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? నేను మీ ప్రీతిని. బాగున్నారా మీరందరూ? నేను బాగున్నాను తెలుసా. ఒక అమ్మాయి భర్త విడిచిపెట్టిండంట. అతని భర్త విడిచిపెట్టినాక తను చాలా బాధగా ఉందని చెప్తే వాళ్ళ భర్త ఎవరిని తీసుకోపోయాడు అనుకుంటున్నావు? అదేమంటారు, తమ్ముడి అన్న భార్యని. అన్న చనిపోయిండంట ఏదో ప్రాబ్లం వచ్చి. అన్న భార్యని తమ్ముడు లేపుకొని పోయిండు. ఇంకా వాళ్ళిద్దరు ఉన్నారు. తమ్మునికి భార్య ఉంది, కూతుర్లు ఉన్నారు, కొడుకున్నాడంట. మళ్ళీ ఒకసారి పోయి మళ్ళీ వచ్చిండంట తిరిగి. అంటే కొద్ది రోజులు అక్కడనే ఉండి స్టే చేసి తనతో సంతోషంగా ఉన్నాడంట. తర్వాతకి ఇక పిల్లలు అది ఇది అనుకొని మళ్ళీ వచ్చిరంట. వచ్చిరని అందరు అనుకునేసరికి తర్వాతకి మళ్ళీ కొద్ది రోజుల నుండి పిల్లలందరినీ చూసుకొని అందరితో బాగున్నట్టు నటించి వాళ్ళకు సైతాను పట్టింది తెలుసా. వాళ్ళని ఇక అందరు తిట్టిరంట. ఇట్లా ఎందుకు పోయారు, లేచిపోవడానికి ఏం కారణం, అది ఇది అని అడిగారంట. ఎన్ని అడిగినా వాళ్ళు చెప్పలేరంట తెలుసా ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకా 10 రోజులు అట్లా అయినాక తను ఏడ్చుకుంటాను, నేను ఇక్కడ ఉన్నా, నేను నీతోటే ఉంటానని తీసుకుపోని ఏడ్చిందంట. ఇక మళ్ళీ లేచిపోయారంట. ఆమెనైతే చాలా ఏడుస్తుంది తెలుసా ఫ్రెండ్స్. వాళ్ళ భర్త, నా భర్త ఇట్లా పోయిండు, నా భర్త అసలు పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడకపోయేటోడు, ఎందుకు ఇట్లాంటి బుద్ధి వచ్చింది నా భర్తకి అని చెప్పి చాలా ఏడుస్తుంది పాపం. ఎవరికైనా అంతే బాధగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. నాకు కూడా చాలా బాధ అనిపించింది తెలుసా. తను ఏడుస్తుంటేనైతే నాకు అబ్బా మా అమ్మ ఏడుస్తున్నట్టే అనిపించింది తెలుసా నాకు. అన్నీ నాతోటి కూతురు రాక అన్నీ చెప్పుకొని ఇలా అయింది తెలుసారా. నేను చాలా బాధపడుతున్నారా. పైనకి చాలా సంతోషంగా ఉంటుంది తెలుసా. మళ్ళా అంటే నా హృదయంలో తొంగి చూసేవాడు మాత్రమే దేవుడు తెలుసా. అందరూ నవ్వుతుందంటే చాలా సంతోషంగా ఉంది భర్త పోయినాక అనుకుంటున్నారు, కానీ నాకు ఇబ్బంది ఏది ఎవ్వరికి తెలియదు తెలుసా అని చెప్తుంది తెలుసా. నాకు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ పాపం. మా హస్బెండ్ అంటుండు రోజు ఒక్క స్టోరీ నీకు బాగా చెప్తున్నారు అందరూ, వాళ్ళ స్టోరీస్ ఎందుకు చెప్తున్నావు అని అంటుండు తెలుసా. అందరు స్టోరీస్ చెప్పుకుంటేనే యూట్యూబ్ ఛానల్ నడుస్తుంది, నడవకపోతే ఇంకేం చేస్తుంది ఏదన్నా. నేను గెలవడానికి వచ్చిన నీకు పొగరా అని, నేను గెలవడానికి వచ్చిన అని నీకు కుళ్ళా అని తిట్టేసరికి లేదు అలా కాదు ఇలా అని చెప్పిండు. ఏదోలే అని ఇక పాపం ఆమె గురించి చాలా బాధపడ్డా తెలుసు నేను. ఆమె గురించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా, చిన్నగా చేసుకుందాం, ఏం పరిశాన్ కాకండి, పెద్ద చేస్తుంది ఒక ప్రార్థన అని, సరేనా. పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తుడైన తండ్రి యెహోవా, సర్వాధికర్తమైన యేసయ్యా, ఆ బిడ్డని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. వాళ్ళ భర్త ఆమె దగ్గరికి తిరిగి రావడానికి సాయం దయచేయి తండ్రి. వాళ్ళిద్దరికి ఏ సైతాను పట్టినా వదిలించడానికి సాయం దయచేయి తండ్రి. ఎక్కడికి పోయినా భార్యని అంతా అని చెప్పావు తండ్రి. భార్య భర్తలను నువ్వు కలిపిన జంట తండ్రి. ఇది నువ్వు విడగొడితే తట్టుకోలేకపోతుంది తండ్రి. వాళ్ళిద్దరిని మళ్ళీ కలిపే బాధ్యత నీది తండ్రి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. వాళ్ళని ముట్టు తండ్రి. వాళ్ళని జీవించమని అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన నేసే. పాపి కోసం సిలువ భారం మోసావు తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ముళ్ళు కిరీటం వేసుకున్నావు తండ్రి. మమ్మల్ని ముట్టు తండ్రి. మమ్మల్ని జీవించేసేయా. ఈ పాపి కోసం సిలువ మీద 7 మాటలు మాట్లాడావు తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నీ యేసు రక్తంతో కడిగి వేయమని అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసా. నన్ను జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నీ యేసు రక్తంతో మమ్మల్ని కడిగి వేయమని అడుగుతున్నాను తండ్రి. వాళ్ళకు మారు మనసు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినమని యేసు నామంలో అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తకేజీ, శిలువ రక్తకేజీ. చూసారా, ఒక్కొక్క కథ ఒక్కొక్కలాగా ఉంది. ఒకరింటికాడ ఒకలాగా ఉంటే ఇంకొకరింటికాడ ఇంకొకలా ఉంటుంది. నేనైతే పిచ్చిదాన్ని అయిపోయినా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. కొత్తవి తెలుసుకుంటాను తెలుసు. అసలు అమ్మో ఇలా కూడా జరుగుతాయా, ఇలా కూడా అవుతాయా అనిపిస్తుంది తెలుసా. ఇల్లు వదిలి బయటకు వచ్చి ఇలా అలా అని అడిగేసరికి
అమ్మో ఇట్లా కూడా అయితే అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. బాయ్ మరి అందరికీ. రేపు ఇంకొక లాంగ్ వీడియోతో కలుసుకుందాం సరేనా. బాయ్, సీ యూ ఆల్ లేటర్.